అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 78 విందాం. జరిగిన ఘోరాన్ని నా నోటితో చెప్పలేను, మీరే చూడండి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ని భర్త చేతిలో ఉంచింది వసంత. వసంత ఇచ్చిన ఫోన్ వైపు చూసిన చక్రవర్తి కళ్ళు ఆశ్చర్యంతో ఫ్రీజ్ అయిపోయాయి. తను చూస్తోంది కలో నిజమో తెలియక మాన్పడిపోయాడు. చక్రవర్తి ఎందుకలా ఫ్రీజ్ అయ్యాడో అర్థం కాక అతడి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని చూశాడు గిరి. ఫోన్ వైపు చూసిన గిరి పరిస్థితి కూడా చక్రవర్తికి మళ్ళీ అయిపోవడంతో ఏమైందండి అంటూ గిరి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని చూసింది మీనాక్షి. మీనాక్షి నోట మాట రాక గుటకలు మింగుతుంటే ఏమైంది, ఫోన్లో ఏముంది అంటూ సమీర్ ఆమె చేతిలో ఫోన్ తీసుకోబోతుండగా లేదు, నువ్వు చూడకూడదంటూ ఆ ఫోన్ వెనక్కి తీసుకుందామే. మీనాక్షి అంతలా దాన్ని దాస్తుంటే అందులో ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువైన సమీరా ఆ ఫోన్లో ఏముందో నేను కూడా చూడాలంటూ మీనాక్షి చేతిలో ఫోన్ లాక్కుని అందులో రన్ అవుతున్న వీడియోని చూసి టన్ అయిపోయింది. 2 క్షణాలు అలానే ఆ వీడియో వైపే చూస్తూ ఇక చూడలేక బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. సమీరను బాధ పెట్టేలా అందులో ఏముందో అని మీనాక్షి చేతిలోనే ఫోన్ తీసుకున్న దేవ్ అందులో తన అంజుభుజం మీద చెయ్యి వేసి గదిలోకి వెళ్ళడం, ఆ తర్వాత ఆమె వద్దంటున్నామని తన మీదకు లాక్కోవడం కనిపించేసరికి ఇక చూడలేక ఫోన్ నేల మీద పడేశాడు. నేల మీద పడిన ఫోన్లో వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతుంటే అటు చూసిన అందరూ ఆశ్చర్యంతో పాటు ఆవేదన కూడా చెందారు. అది చూస్తూనే ఇది ఇప్పుడు జరిగింది, అయినా నా దేవ్ అలాంటివాడు కాదు అంది చంద్రకళ. అవును, దేవు సంస్కారం ఎలాంటిదో నాకు తెలుసు అన్నాడు దేవేంద్ర. అసలు ఎప్పుడు జరిగింది ఇలా అంది సరోజ. నిన్న రాత్రి జరిగింది బాగోతం అంది వసంత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పెద్ద పెద్ద శోకాలు పెడుతూ. నిన్న రాత్రి అన్నయ్య నాతో పబ్లో ఉన్నాడు, తర్వాత ఇంటికి వచ్చేసాడు, అలాంటప్పుడు ఇలా జరగడానికి ఆస్కారమే లేదన్నాడు అమర్. ఆ పబ్కి వెళ్ళినప్పుడే నా కూతురి జీవితం నాశనం అయిపోయిందంటూ ఇంకా పెద్ద పెద్దగా ఏడుస్తోంది వసంత. అదేలా అన్నారు అందరూ. ఎలా అంటే అతన్నే అడగండి అంది వసంత దేవ్ వైపు చూపిస్తూ. దేవుకు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాక వెరిచూపులు చూస్తున్నాడు. చెప్పరా, ఆవిడంత ఇదిగా చెప్తోందంటే ఏదో జరిగే ఉంటుంది కదా అని నటించింది చంద్రకళ. దేవుకు అసలు ఏం అర్థం కావడం లేదు. తను ఎప్పుడు అంజుతో అలా ప్రవర్తించాడో ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావడం లేదు. కానీ వీడియో చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. కానీ అది ఎలా సాధ్యం అనుకుంటుండగా నేను చెప్తాను బామ్మగారు అంటూ ఏడుస్తూ ముందుకొచ్చింది అంజు. చెప్పు అన్నట్టుగా అందరూ ఆమె వైపు చూశారు. నిన్న దేవుబావ గారు అక్కను కలవడానికి మా ఇంటికి వచ్చారు. అప్పుడే అమరబాబు గారు అతనికి కాల్ చేసి బ్యాచిలర్ పార్టీ పబ్లో ఇస్తున్నాను, పబ్కి రమ్మని దేవుబావ గారిని అడిగారు. దానికి దేవుబావ గారు వస్తున్నానని చెప్పి అమర్ గారి కాల్ కట్ చేసి అక్కను కూడా పబ్కి రమ్మని పిలిచారు. అక్క రానండంతా తను వెళ్ళిపోయారు. కానీ బయట వీధి గుమ్మం దగ్గర నన్ను చూసిన బావగారు నన్ను తనతో పబ్కి రమ్మని ఇన్వైట్ చేశారు అంది అంజు. అంతే, అబద్ధం, నేను అలా ఇన్వైట్ చేయలేదు అని గట్టిగా అరిచాడు దేవ్. దేవరపుకు అందరూ భయపడినా అంజు మాత్రం అస్సలు భయపడలేదు. జస్ట్ భయపడినట్టుగా నటించింది అంతే. నువ్వు ఆగు దేవ్, తను చెప్పని అన్నాడు దేవేంద్ర. చెప్పు అన్నట్టు అంజు వైపు చూసింది చంద్రకళ. నేను ముందు వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ పిలిచింది మా బావగారే కదా అని వెళ్ళాను అంది తలంచుకుని ఏడుస్తూ. ఆ మాటకి తన అబద్ధం చెప్తోంది. తను పబ్ పక్క నుండి రెస్టారెంట్కి వెళ్ళాలంటే పబ్ వరకు లిఫ్ట్ ఇచ్చాను అంతే అన్నాడు దేవ్. అయినా దేవు మాటలు ఎవరు పట్టించుకోకుండా నువ్వు చెప్పు అన్నట్టుగా అంజు వైపు చూశారు అందరూ. అలా బావగారితో పబ్కి వెళ్ళాను, కావాలంటే డ్రైవర్ని అడగండి అంది అంజు డ్రైవర్ వైపు చూపిస్తూ. అక్కడే ఉన్న డ్రైవర్, అవును, అయ్యగారిని అమ్మగారిని ఇద్దరిని పబ్ దగ్గర దింపి నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాను అన్నాడు తడబడకుండా నిజమే చెప్తూ. డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం కలిసి పబ్లోకి వెళ్ళామంది అంజు దేవి వైపు భయం భయంగా చూస్తూ. అంతలోనే అమర్, కానీ నేను అన్నయ్యతో నేను పబ్లో చూడలేదే అన్నాడు అమర్ గుర్తు తెచ్చుకుంటూ. అవును, నువ్వు చూడలేదు, కానీ నేను నిన్ను చూశాను. ఎలా అంటే బావగారు నన్ను తనతో రావద్దని చెప్పి ఒక పక్కగా నాకు టేబుల్ బుక్ చేశారు. కావాలంటే పబ్కి వెళ్ళి కనుక్కోండి. నేను ఆ టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ చేస్తుంటే
బాగా తాగిన బావగారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి, నేను బాగా తాగాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళే స్థితిలో లేను, అందుకే పక్కనే రూమ్ బుక్ చేశాను, ఆ రూమ్లో నన్ను డ్రాప్ చేసి నువ్వు కారులో ఇంటికి వెళ్ళిపో అన్నారు. అది నిజమే అనుకుని నేను బావగారిని జాగ్రత్తగా రూమ్ వరకు తీసుకెళ్ళాను. తర్వాత తర్వాత అని గుక్కబెట్టి ఏడుస్తోంది అంజు. వసంత అంజు భుజాన్ని నిమురుతోంది. కాసేపటికి ఏడుపు ఆపుకుని నేను బావగారిని గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి వెనుతిరుగుతుంటే అతను సమీరా అంటూ నన్ను హత్తుకున్నారు. నేను సమీరన్ కాదు అంజుని అని ఎంత చెప్పినా నా మాట వినకుండా నన్ను బలవంతం చేశారు. మత్తులో ఉన్న అతని ముందు నా బలం సరిపోలేదు. అందుకే నేను ఎంత అతని నుంచి విడిపించుకోవాలని అనుకున్నా నా తరం కాలేదు. నేను అతనికి లొంగిపోవాల్సి వచ్చిందంటూ నేల మీద పడి ఏడుస్తోంది. కూతురు చెప్పింది అంతా విని షాక్లో ఉన్న వాళ్ళ వైపు చూస్తూ, మీకు దీని మాటలపై ఇంకా నమ్మకం కుదరకపోతే ఇది చూడండి, దీని జీవితం నాశనం అయిందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అంటూ చేస్తుడిగిన దానిలో చూస్తున్న సమీర్ చేతిలో రిపోర్ట్స్ పెట్టింది వసంత. చేతిలో రిపోర్ట్స్ వైపు, అంజు వైపు, దేవ్ వైపు మార్చి మార్చి వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది సమీర. సమీర అవస్థను అర్థం చేసుకున్న మధు నెమ్మదిగా ఓపిక తెచ్చుకుని అమర్ చేతిని ఆసరాగా తీసుకుని సమీర దగ్గరికి వెళ్ళి ఆమెను హత్తుకుని ఓదారుస్తూ, నువ్వు అంజు మాటలు నమ్మొద్దు, దేవుబావగారు అలాంటి వారు కాదు అంది ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ. అవునదినా, మధు అన్నది నిజం, అన్నయ్య ఎలాంటివాడో నాకు తెలుసు అన్నాడు అమర్. మీ అన్నయ్య మంచివాడైనా అతను తాగిన మొత్తం మంచిది కాదు, అది మనుషుని రాక్షసుని చేస్తుంది, ఎలాంటి వారితోటైనా తప్పులను చేయిస్తుంది, ధర్మరాజును కూడా అసత్యవాడేలా చేస్తుందంది తన గతంలో ఆ మత్తు వల్ల తను ఏం కోల్పోయిందో గుర్తు చేసుకుంటూ సమీర. అది కాదు వదినా అని అమర్ ఏదో చెప్తుంటే, లేదు ఇక నేనేమీ వినే స్థితిలో చూసే స్థితిలో లేనంటూ అక్కడి నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోయింది సమీర. కన్నీళ్లతో వెళ్తున్న ఆమెనే చూస్తూ, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా సమీర అన్నట్టు చూస్తూ ఉండిపోయాడు దేవ్. తమాషా చూసింది చాలు, ఇక మాట్లాడుకుందాం అన్నట్టుగా మండపంలో ఉన్న అతిథులందరూ ఒక్కొక్కరు చెవులు కొరుక్కుంటూ బయటకు నడిచారు. ఫ్యామిలీ మొత్తం దిగ్భ్రాంతితో నిండిపోయింది. మధు అమర్ని ఆసరాగా చేసుకుని బావగారు అని పిలిచింది, స్తంభంలా నిలబడిపోయిన దేవు వైపు చూస్తూ. మధు పిలుపుకి కళ్ళలో వస్తున్న కన్నీటిని తుడుచుకుని, నాకు నీతో పదం పిలిపించుకునే అర్హత లేదు, ఎందుకంటే బావ అనేవాడు మరదల్ని కన్న కూతురులా సాకాలి కానీ పక్కలోకి వచ్చేలా చేసుకోకూడదు, నేను ఆ పదానికి అర్హుణ్ణి కాదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్. అమర్ అంటూ అమర్ వైపు బాధగా చూసింది మధు. అన్నీ తొందరలోనే సెట్ అవుతాయి, నువ్వు కంగారు పడుకు అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు అమర్. చేసింది చాలు, 10 వెళ్దాం, మిగతా తర్వాత చూద్దాం అన్నట్టుగా కూతురు వైపు చూసి సైగ చేసింది వసంత. తల్లి సైగ చేయడంతో అంజు కళ్ళనీళ్ళు తుడుచుకుని అప్పటి వరకు అక్కడ ఏమీ అవ్వలేదన్నట్టుగా చేతులు దులుపుకుని ఇంటికి బయలుదేరింది తల్లి వెనకే. మిగిలిన వారందరూ కూడా దేవింటిగా బయలుదేరారు. కారణం ఏం జరిగినా పెళ్లి తర్వాత మిగిలిన తంతు పూర్తి చేయాలి కదా అనుకుని అమర్ మొదలను తీసుకుని ఇంటికి బయలుదేరారు. కౌశల్య వాళ్ళ ఇంటికి వచ్చిన మీడియా ద్వారా పెళ్లి మండపంలో జరిగిన సంఘటన తెలుసుకుంది. విషయం తెలుసుకున్న కౌశల్య, వాడికి దానికి ఇలాగే అవ్వాలి, ఇప్పుడు ఉంటుంది అసలు మజా అనుకుంది కన్నింగా. మంచం మీద కూర్చుని ఒళ్ళో బన్నీని పెట్టుకుని వాడిని జోకొడుతూ, దేవుగారు తప్పు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు, కానీ అంజలి చూపించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఇంకా వసంత పిన్ని చూపుతున్న డాక్టర్ సర్టిఫికేట్ చూస్తుంటే తప్పు జరగడం నిజమే అనిపిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఇన్ని రోజులు హాయిగా నిద్రపోతున్న అంతరా టక్కుని నిద్రలేచి కూర్చుని, ఇది మరీ బాగుంది, నువ్వు మత్తులో నీ శీలాన్ని పోగొట్టుకోవచ్చు కానీ నా దేవు మత్తులో నువ్వనుకుని ఇంకో అమ్మాయి శీలాన్ని దోచుకోకూడదా? అవును, అతను చేసింది తప్పే, ఒప్పుకుంటాను, కానీ మైకంలో ఉండి అది కూడా నీ చీరను కట్టుకున్న అంజలిని చూసి నువ్వే అనుకున్నా తప్పు చేశాడు, అంతేగా, ఆ మాత్రం దానికే భారీ భారీ డైలాగ్స్ చెప్పి మండపం నుంచి వచ్చేయాలా? ఇప్పుడు చూడు, కట్టుకున్న పెళ్ళామే దేవబాబు నమ్మలేదని మిగతా వాళ్ళు కూడా తను నమ్మకుండా ద్వేషిస్తుంటారు, అంతా నీదే తప్పు, జరిగిన తప్పును ఎలాగో వెనక్కి తీసుకోలేం, అందుకే జరగవలసిన వాటి గురించైనా ఆలోచించని హితబోధ చేసింది అంతరా. అంతరా చెప్పిందంతా నిజమే కాబట్టి కళ్ళు తుడుచుకుని చీర మార్చుకుని ఫ్రెష్ అయి మధు గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది సమీర.
మధు అమర్ ఇంటికొచ్చేసరికి పసుపు నీళ్లతో వాళ్ళకి స్వాగతం పలికింది సమీర. సమీరను చూస్తూనే పోయిన ప్రాణం లేచొచ్చింది మధుకి. సమీర ఏడుస్తుంటుందనుకున్న మధు ఇప్పుడు సమీర ఇలా తన గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయడంతో కాస్త రిలాక్స్ అయి తను కూడా గృహప్రవేశాన్ని సిద్ధమైంది. మధు బియ్యం కలసాన్ని కాలుతో తన్నుతుండగా, వచ్చావా తల్లి, నువ్వింకా ఇంటి కోళ్ళకు అడుగు పెట్టకముందే ఇంటి పరువు బజార్న పడింది. ఇక నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టాక ఇంకా ఏం జరుగుతాయో అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది కౌసల్య. ఆమె మాటలు విన్న మధు కలసాన్ని తన్నకుండా ఉన్న చోటే నిలబడిపోయి తప్పు చేసిన దానిలో తలదించుకుంది. తప్పు చేసింది నువ్వు కాదు, నేను. అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడాలి? నువ్వెలాంటి సందేహాలు లేకుండా ఇంట్లోకి అడుగుపెట్టు. అంతేకాదు, నేను తప్పు చేశాను అంటున్న వారి నోర్లు కూడా త్వరలోనే మూయిస్తానంటూ వారు వెనకే వచ్చిన దేవ్ లిఫ్ట్ వైపు వెళ్ళిపోయాడు. అన్నయ్య చెప్పినప్పుడు ఇంకేం ఆలోచిస్తున్నావు? తను అన్నాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఇంట్లో అడుగుపెట్టు అన్నాడు అమర్. అవును తల్లి, జరిగింది ఏదో జరిగింది, దాన్ని దేవు చూసుకుంటాడు. ముందు ఎటువంటి ఆలోచన లేకుండా కుడికాలు ఇంట్లోకి పెట్టు అంది చంద్రకళ. అవునన్నట్టుగా మీనాక్షి కూడా చూడడంతో కలసం కాలితో తన్ని కుడికాలు లోపలికి పెట్టింది మధు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా సమీర దగ్గరుండి మరీ చేయించింది. ఇక తమ ఇళ్లకు వెళ్ళిపోతామన్న చక్రవర్తి ఇంకా గిరి దంపతులను ఈ రోజుకి అక్కడే ఉండమని, రాత్రికి జరగబోయే ఫస్ట్ నైట్ ఇంకా రేపు జరగబోయే వ్రతం చూసుకుని వెళ్ళమని బ్రతిమలాడడంతో వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ఫస్ట్ నైట్ కోసం మధుని రెడీ చేస్తున్న సమీర్ చేతిని పట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అక్క అంది మధు బాధగా ఆమెనే చూస్తూ. అంటే ఏంటి నీ ఉద్దేశం? చీర కాకుండా నైటీ వేసుకుని వెళ్ళిపోతావా ఫస్ట్ నైట్కి అంది సమీర నవ్వుతూ మధు చీరకి స్టెప్స్ పెడుతూ. నేను అంటున్నది అది కాదు, ఈ ఫస్ట్ నైట్ అది ఏమీ వద్దు అంది మధు తల కిందకి దించుకొని. కిందకి దించుకున్న మధు తలని పైకెత్తి, పిచ్చిదానా, బాధలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అలాంటప్పుడే వాటిని అధిగమిస్తూ పోవాలి. అప్పుడే మనల్ని చూసి పారిపోతాయి అంది సమీర తేలిగ్గా నవ్వేస్తూ. సమీర బయటకు నవ్వుతున్నా లోలోపల కృంగిపోతోందని అర్థం చేసుకున్న మధు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. ఇంతలో పాల గ్లాస్ పట్టుకుని సరోజ అక్కడికి వచ్చింది. సరోజ్ తెచ్చిన పాల గ్లాసును కూతురు చేతిలో పెడుతూ, పాలైనా మురిపాలైనా ఈరోజు భార్యాభర్త ఇద్దరూ పంచుకుంటే జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా బాధ్యతగా పంచుకుంటారంది మీనాక్షి. ఆ మాటకి మధు తల్లి వైపు చూసి సరే అన్నట్టుగా తలనాడించి వాళ్ళ వెనకే నడిచింది మధు. మధుని అమర్ గదిలోకి పంపి చిన్నగా నిట్టూర్చి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదంతా చూసి నివి ఏడుస్తూ కౌసల్య దగ్గరికి వెళ్ళి, ఇంత జరిగినా వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు జరిగిపోయాయి, దాని బావగదిలోకి కూడా పంపేశారు అంది ముఖం ముడుచుకుని. అడుగుపెట్టింది వాడి గదిలోకి కదా, వాడి జీవితంలోకి కాదుగా. అదెన్నటికీ వాడి జీవితంలోకి అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అంది కౌసల్య. ఏమైనా చేసావా అత్త అంది నివి కౌసల్య దగ్గరకు వచ్చి చిన్నగా. ఏం చేయలేదు, జస్ట్ రెండే నిద్రమాత్రలు అది తీసుకెళ్ళిన పాలలో కలిపాను. ఈ రోజు నువ్వు హ్యాపీగా పడుకో, రేపటి సంగతి రేపు చూద్దాం అంది కన్ను కొడుతూ. నువ్వు సూపర్ అత్త అంటూ కౌసల్య బుగ్గను ముద్దు పెట్టి హాయిగా దుప్పటి కప్పుకొని ముసుగు తన్ని పడుకుంది నివి. అది నా కొడుకు చేత్తో తాళి కట్టించుకున్నట్టే దాని చితుకు కూడా వాడి చేత నిప్పు పెట్టిస్తాను అని కసిగా మనసులో అనుకుంది కౌసల్య. ఇక్కడ ఇంటికి వచ్చిన వసంత సోఫాలో కూర్చుంటూ, నువ్వు చేసిందేమీ నాకు నచ్చలేదు అంజు, పెళ్ళైన వాడిని ట్రాప్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావేంటి అంది విసుగ్గా. పెళ్ళైతేనే ఎంత తిన్నా తరగని కోట్ల వస్తుంది వాడికి. అంతేకాదు వన్నె తగ్గని అందం వాడిది. వాడితో ఒక్కసారి పడుకుంటే చాలు, ఒక్క పిల్లాన్ని కంటే చాలు అంది ఆశగా చూస్తూ అంజు. ఆమె మాటలు విన్న వసంత, అంటే నువ్వు నిన్న రాత్రి ఉన్నది దేవుబాబుతో కాదా అంది ఆశ్చర్యంగా చూస్తూ. కాదు అంది నిర్లక్ష్యంగా సోఫాలో కూర్చుంటూ అంజు. మరి ఉదయం నాతో ఎందుకలా చెప్పావు అంది మరింత ఆశ్చర్యంగా వసంత. ఎలా చెప్పాను అంది ఏమీ తెలియని దానిలా చూస్తూ అంజు. అదే దేవుబాబు వెనుక నువ్వు వెళ్ళి అతని ట్రాప్ చేసి అతనితో పడుకున్నా అన్నావు కదా అంది వసంత. అలా చెప్పాను కాబట్టే కూతురు మీద ప్రేమతో నువ్వు ఇందాక మండపంలో అంత హంగామా చేసావు, లేకపోతే చేస్తావా చెప్పు అంది రెక్లెస్గా చూస్తూ. నోర్ము అంజు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నేను నీ తల్లిని, ఇప్పటికైనా ఏం జరిగిందో నిజం చెప్పు అంది కూతుర్ని నిలదీస్తూ.
ఏం చెప్పాలి? అయినా నీతో చెప్తే నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు కదా. అందుకే నా జీవితాన్ని నేనే చూసుకుంటాను. నాకు ఏది మంచో ఏది చెడో తెలుసు అంది అంజు. తెలిసే ఇలా మిడిమిడి జ్ఞానంతో చెత్త ప్లాన్స్ వేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అంది కోపంగా. నీకు చెత్త అన్నది నాకు మంచి, దానికేం చేస్తాను చెప్పు అంది మరింత రెక్లెస్గా. అంజు, నువ్వు నీ తల్లితో మాట్లాడుతున్నావు అని తెలుసుకో, మరీ అంత తీసిపారేయకు నన్ను అంది అసహనంగా వసంత. తల్లి? అసలు తల్లి అన్న పదానికి అర్థం తెలుసా నీకు? ఎప్పుడు చూడు సమీరం తక్కువ చేయడానికి నన్ను వాడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడు నాకు అదే అలవాటైంది. సమీర్ నాకన్నా ఎక్కువగా ఉండడం నేను భరించలేను. అందుకే దాని స్థానాన్ని నేను కబ్జా చేయాలనుకుంటున్నాను. చేసి చూపిస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి తన గదివైపు వెళ్ళిపోయింది అంజు. వెళ్తున్న అంజు వైపే చూస్తూ తను అన్ని మాటలన్న తన కూతురేనా అని ఆశ్చర్యపోతూ చూస్తుంది వసంత. సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. అంజు దేవ్ కలవలేదు. మరి అంజు ఎవరితో కలిసి ఉంటుంది? ఎవరిని అడ్డు పెట్టుకుని అంజు ఇదంతా చేస్తోంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.